నమస్కారం ప్రజలారా. బండి సంజయ్, కేసీఆర్, కేటీఆర్, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కలిసి బీదర్ లో దొంగ నోట్లను ప్రింట్ చేసారు. అవే పైసలు ఎలక్షన్ లో వంచిన మాట్లాడారు. ఒకసారి వీడియో కూడా మీరు చూడండి. దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల మీ అందరికీ ఇన్నో చెప్పిన విషయం చెప్తా. బీదర్ల ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపట్టలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు. కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా బేసికల్లీ బండి సంజయ్ గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు నాలెడ్జ్ లేదు, అదందరికి తెలిసిన విషయమే. కానీ మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే, దాన్ని ఒకవేళ పట్టుకోకపోతే బాధ్యులు కూడా మీరే అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పక్కన కూడా చెప్పాలి బేసిక్ గా, కానీ వాళ్ళు చెప్పలేరు. సో అట్లా దొంగ నోట్లు ముద్రించు నిజమే అని అనుకుందాం. ఎలక్షన్లలో పంచిరన్ని దొంగ నోట్లని కూడా మీరు చెప్పారు, అది కూడా నిజమే అని అనుకుందాం. మరి అన్ని లక్షల కోట్ల రూపాయల దొంగ నోట్లు ఈరోజు రాష్ట్రంలో చెలామణి అవుతుంటే మీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం పీకుతున్నట్టు? ఇప్పుడు మీరు పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లు తీసుకొచ్చిందే దొంగ నోట్లను బంద్ చేద్దామని ఒక ఇంటెన్షన్ తో మీరు ఇచ్చారు కదా ఎక్స్ప్లెనేషన్. మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? అక్కడ నోట్లో ప్రింట్ చేస్తారని చెప్పిన వివరాలు ఉన్న వ్యక్తి నీకే చెప్పిండు. ఒక పెద్ద నాయకుడు కూడా దానిలో పాత్ర ఉండే అని చెప్పిన ఈరోజు నువ్వు హోంశాఖ సహాయక మంత్రివి. నువ్వు దేశంలో పోలీస్ నీ చేతిలో ఉంటది. మరి ఎందుకు పంపియో? బేసిక్ గా నీకు నాలెడ్జ్ లేదని మాకు తెలుసు. నిజంగానే దొంగ నోట్లు ముద్రించుండొచ్చు, మేము కాదంటలేము. కానీ అందులో మీ పాత్ర కూడా ఉంటుంది, మీ మోడీ పాత్ర కూడా. లేదు అన్నా కానీ అసమర్థుడు మీ మోడీయే కదా. అంటే మీ మోడీకి చేత కాలేదని అంటే కదా అర్థం. ఒకవేళ ఆయన నిజంగానే దొంగ నోట్లు ముద్రించి రాష్ట్రం అంతా పంచిందంటే చేతగానోడు ఎవరు? నువ్వు రాష్ట్రం నుంచి హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్నావు. నువ్వు చేతగానోడివి. పోలీసులో ఉన్నా కానీ, నీ చేతిలో పవర్ ఉన్నా కానీ నువ్వు యూజ్ చేయలేవంటే అదే కదా అనాల్సిందే. బేసిక్ గా నెక్స్ట్ టైం నుంచి అన్న మాట్లాడేటప్పుడు నాలెడ్జ్ తో మాట్లాడండి బండి సంజయ్ గారు. మీ అసమర్థతని మీరే ప్రజల ముంగడ బయట చెప్పుకుంటే చాలా గలీజ్గా ఉంటుంది మీ పార్టీలో కన్నా చెప్పుకోనికి.